భారత్ మాతాకి నేడు ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా నంబలపల్లికుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సోదరులు షేక్ బాబ్జాన్ గారి ఆధ్వర్యంలో నేడు మండలంలో ఉన్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఇక్కడ బస్టాండ్ సమీపంలోనే జెండాను ఆవిష్కరించి ఇంత గొప్పగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి సోదరులు కసటి రామ్మోహన్ గారు, రాఘవరెడ్డి గారు, గురురెడ్డి గారు, చానన్న గారు, తర్వాత మిగతా సోదరులందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించడం అనేది ఆషామాషి విషయం కాదు. 1920 సంవత్సరంలో పార్టీని ఆవిర్భించడం జరిగింది. నేటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలోనే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మనం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా మనకున్నటువంటి చక్కటి కుటుంబ సభ్యులతో ఇక్కడ నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లతో మొదలై దాదాపు 300 పైచిలుకుగా సీట్లు సాధించి నేడు అత్యంత పార్టీగా వ్యవహరించడం అనేది అది అసాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ మరోమారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేది ఒక నమ్మకం. ఎందుకంటే దేశ ప్రజలు చూస్తున్నారు, అలాగే ప్రపంచ ప్రజలు కూడా చూస్తున్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నేడు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచ దేశాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ వేసి ప్రధాని నరేంద్ర మోడీ గారి రాక కోసం ఎదురు చూస్తున్నారంటే చేసుకున్నటువంటి నమ్మకం, ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మన పార్టీని 3 సార్లు ముచ్చటగా గెలిపించి మన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా గెలిపించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. బోలో భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, జేపీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, జిఎం శేఖర్ గారి నాయకత్వం, బాబ్జాన్ గారి నాయకత్వం. భారత్ మాతాకి జై. జయరావు గారు ధన్యవాదాలు. చాలా చక్కగా మాట్లాడినారు. ఎందుకంటే ముందు నుంచి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ప్రసాదాలు స్వీకరించారు.